ప్రియమైన దేవుడి బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృపం బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఏ ప్రాంతములు, ఏ దేశములు ఎక్కడ ఉన్నా నా ప్రభువు మీ పక్షముగా ఉండి సజీవులుగా ఉంచి సాక్షాత్తు దేవుడైన యెహోవా ఆయన మీకు కనికరం ఇవ్వాలని మీ అనుదినంలో ప్రార్థిస్తాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా మరి పేరు పేరు వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేసి సరఫరా చేసి అనేక జనముల కోసం మరి పంపించండి. ఎందుకనక ప్రతి కుటుంబాల కొరకు రక్షించబడాలి. మార్పు, మనం మొదటి క్రియగా మార్పు రావాలి. ఈ మార్పు చాలా ప్రాముఖ్యమైనది. మార్పు ఉంటేనే అప్పుడు జీవితాంతమును కష్టం, సుఖం కొన్ని విషయాలు తెలుస్తుంది. మార్పు లేనిది నీ కష్టం, సుఖం తెలుసుకోలేవు. ఎందుకనక దేవుడు చెప్పింది నిన్ను నన్ను మార్పు మొదటిగా. ఈ మార్పు ఉంటేనే అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మార్పు లేని ఎలా నీకు దీపస్తంభము ఆర్పవేతును అని వాక్యములు అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఈ వాక్యములను మరి మొదటిగా మనం చేయవలసిన లక్షణాలు, మొదటి అంశం మొదటిగా చేయవలసిన లక్షణాల్లోనూ నీకు మొదటిగా అని చెప్తున్నాను. యెహోను 2:5 వెళ్తే, నువ్వు ఏ స్థితి నుండి పడుతావో అది జ్ఞాపకం చేసుకొని మార్పు మనసు పొంది మొదటి క్రియగా చెయ్యము. ఏ స్థితిలో మొదటిగా మనం ఏ స్థితిలో పడిపోతున్నాం? ఈ కారణం ఏంటి? ఎందుకు పడిపోతున్నాం? మార్పు లేక పడిపోతున్నామా? లేకపోతే బానిసకి అలవాటు అయి పడిపోతున్నాం? మొదటిగా నెత్తగా వేసింది మార్పు. ఏ స్థితిలో పడిపోతున్నాం? ఆ స్థితి పడిపోతానికి దేవుడు మరి నిన్ను తోసివేసి నిన్ను పక్కన తప్పించేసేవాడు నా ప్రభు కాదు. నా ప్రభువు నిన్ను ప్రేమించడానికే నువ్వు ఏ స్థితిలో పడిపోయాడా లేక తీసిన వాడు ఆయనే, నీ చెయ్యి పట్టుకున్నవాడు ఆయనే, నిన్ను నడిపించిన వాడు ఆయనే, నీ మార్గం అన్నిట్లను నీకు తోడై ఉన్నవాడు ఆడే. నా ప్రభువు అక్కడే. నా ప్రభువు నేను ప్రేమించడానికి మొదటిగా చూపిస్తున్నాడు. నువ్వు మొదటిగా చూపించిన మార్గం మార్పు. ఈ మార్పు చాలా విషయమైంది. మొదటిగా మార్పు చేసుకుంటే అట్లు నీవు సరి చేసిన ఎడల నీ ఎద్దకు వచ్చి దీపస్తంభం దాన్ని చోటు చేసుకుని తీసివేసేదను. మొదటిగా నీలో ఉన్నది మార్పు. ఈ మార్పు కోసం దేవుడు ఎత్తున్నాడు. పిరిమిట్లరా, మనం రోమాలకు వెళ్ళిపోతే అక్కడ దేవుని స్తుతించాలి. 1:8 వెళ్ళిపోతే ఒకటి ఉందండి, ఈ శ్వాసము సర్వలోకములకు పరుషులు చేయము సున్నా మొదటి నీ ఇంద్ర నిమిత్తము యేసుక్రీస్తు ద్వారాగా మొదట కృతజ్ఞతలు చెల్లించాలి. మొదటిగా ఈ మార్పు వస్తేనే నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావు. దేవునిక ఈ విషయం తెలుసుకోవాలి. పిరిమిట్లరా, దేవునికి ఎప్పుడు మొదటగా మార్పు వచ్చావో, దేవునికి క్రియలో కృతజ్ఞత చెల్లిస్తావో అప్పుడు నీకు ఆయన ప్రకాశిస్తాడు, నీ పక్షముగా ఉంటాడు. మరి మత్తయిలోనూ ఒక మాట ఉందండి, నీతిని రాజ్యం మొదట నెతకాలని. ఇక్కడ 6:33 వెళ్ళిపోతే ఒక చిన్న మాట ఉందండి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతి మొదట వెతకండి, అప్పుడు ఆయన మీకు అనుగ్రహింపబడును. రేపుడు కూర్చి చింతించకండి. రేపు ఎలా ఉంటుందో చింతించకండి, గడియకండి, దేవుని మీద వేయండి. ఆ దేవుడే చూసుకుంటాడు. ఆ సింధి యావత్తో ఏంటో ఆయన మీద వేసేయండి. ఆయన మీద వేసుకుంటే మొదటిగా అప్పుడు అంటున్నాడు, అప్పుడు ఆయన మీకు అనుగ్రహిస్తాడు. రేపటి గురించి చింతించకండి, రేపటి దిన దానికి సంగతులు గురించి చింతించకండి. ఏ నాటి కీడు ఆ నాటే. ఈ రోజు కీడు ఈ రోజే, రేపటి కీడు రేపే, ఇలాంటి కీడు ఎప్పుడు ఏ కీడు ఆకాడే దేనికి సంభవిస్తుందో తెలియదు. ఏ కీడు దానికి వదిలేసి దేవుడికి మొదటగా నీ చేయవలసిందిగా నీతిని నెతకాలి. మొదటిగా మార్పు ఏం చేస్తాడండి? దేవుని స్తుతిస్తాడు. దేవుని స్తుతించడం ఏం చేస్తాడు? నీతిని పెగేస్తాడు. అంటాడు, ఆయన రాజ్యం నీతిని మొదట వెతకండి, అప్పుడు ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఎక్కలేని అనుగ్రహించాలో ఆయన తెలుసు. నీకంటే నాకంటే ఆయనక అతిథ్య కుమారుడుగా ఆయన ఈ లోకములో ఎంతో ప్రేమించాడు. తండ్రి ఆజ్ఞాపిస్తే కుమారుడికి వచ్చేసాడు. తన ప్రాణానికి త్యాగం చేయటానికే
వచ్చాడు, చేశాడు. ఆయన నీతిని రాజ్యాన్ని మొదట నెతకాలి ముందా. దేవుడు అదే కోరుకుంటున్నాడు పిరిమిట్లరా. అప్పుడు అదే మాటలను చిన్న ఇంకో విషయంలో ఉందండి. 5:24 మొదటి సమాధానకర్తగా ఉండాలి. 5:24 అక్కడ బలిపెట్టి ఉన్న ఎదుటనకే నీ అర్పణలకు విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులు సమాధాన పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణలు అందించు. ప్రతి దానికి నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధాన పడుము. నీ ఏడు ఎడల ఒకవేళ ప్రతి వాది నిన్ను న్యాయ విధులకు అప్పగించుదును. న్యాయ బాధితులు నిన్ను బొంపొత్తులకు అప్పగించిన నీ వాని చెరసాలకు వేయబడదువు. మరి దేవుడుకు న్యాయమునకు ఉండక ఆయన ఉండాలి. లేకపోతే ఆయన ఏ త్రోవలు చెరసాల పడేస్తారో తెలియదు. చెరసాలలో పడేసి వాళ్ళు ముందున్నారు. పిరిమిట్లరా, దేవుడు అలాంటి రాక మునిపే దేవుని విశ్వాసం మూలంగా నడవాలి. దేవుడికి జ్ఞాపకం చేసుకోవాలి. నీకు వీలైనంత త్వరగా దేవుడికి మార్పు సమాధానం నువ్వు అర్పించినట్లా అప్పుడే నువ్వు దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తావు. అప్పుడు నీతిని రాజ్యమును 5 మొదట నెతకాలి. ఈ విషయం తెలుసుకోవాలి. దేవుళ్ళు బైబిల్లో అన్ని విధానాలు పెట్టి ఇక్కడ ఉన్నాయి. మరి అదే విషయంలోనూ ఇక్కడికి వెళ్తే 6:6 వెళ్తే నీవు ప్రార్థన చేసిన నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యముగా నీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యంగా వెళ్ళలే. నీకు మార్పు లేదు అని నిన్నుడు రహస్యంగా తండ్రికి మొరపెట్టు. తండ్రి అదే అన్నాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు ప్రార్థన చేసాడు. మరి అన్యజనులు యుద్ధమైన మాటలకు వసింపవు, నీ ఆలోచనలు ఉండవు. మరి యుద్ధమైన మాటలు నీ నోటికి రావు. నీ నోటికి ఏమొస్తాయండి? తండ్రిలు చేసే ప్రార్థన గుణపాఠమైన లక్షణం. మొదటిగా మార్పు ప్రార్థన వస్తుంది. వెచ్చ మాటలు రాకూడదు. దేవుడు నువ్వు నడిపించలేవు. దేవుడు నడవాలి, దేవుని వెంబడించాలి. యేసుక్రీస్తు వచ్చాడు. మరి యాకోబు, సిమోను, పేతురు నా వెంబడించండి, అంద్రయ్య రండి నా వెంబడించండి. మరి 11 మంది శిష్యులు మరి ఆయన వెంబడించలేదా? అందరూ ఒక్కొక్క శిశువుడు ఈ రోజు ఉండొచ్చు. పిరిమిట్లరా, దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడంటే అంత రీతిగా మరి దేవుడి మార్గములు నిత్యముగా ఆయన నడవాలి. విశ్వాసము మార్గములు నడవాలి. మార్పుగా మొదటిగా నడవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవ చేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆచరించిన కాక ఆమె. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు అయ్యా. ఈ వాక్యముతో మాతో మాట్లాడి వందలయ్యా. అనేక జన్మలు రక్షించండి. మార్పు కోసం ఎదురు చూస్తారు. మార్పు లేక, సమాధానం లేక ఎంతమందో అల్లాడిపోతున్నారు తండ్రి. నాయన నీ కృప బట్టి, నీ విశ్వాసం బట్టి, సమాధానం బట్టి, ఐక్యత బట్టి నీ సాక్ష్యం నిలబెట్టుకుని సహాయం దయచేయని, ఆశ్రయించని, మహిమ ఘనత ప్రభావముల కార్యములు నీ తోడిని రెక్కలక ఉండిచ్చి సహాయం అందించమని, గొప్ప మేలు సాక్ష్యం నిండు మనసుతో నడిపించే గొప్ప రీతిగా ఉండమని నేను ప్రార్థిస్తున్నా తండ్రి. అనేక జన్మలు విశ్వాస మార్పులు నీ సన్నిధులక మొదటిగా ప్రార్థన. ఆ ప్రార్థన ప్రభా రహస్యము వెళ్ళి నా సన్నిధులను అయ్యా తలుపు వేసుకొని ప్రార్థించే తండ్రికి మొరపెట్టానా తండ్రి. స్తోత్రాలు. అనేక జన్మ రక్షించండి. స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా. పరీక్షలు ఉన్నాయి ప్రభా నాయన. వచ్చినలో ఆ పరీక్షలు తోడుకున్నట్లుగా నాయన అనేక జన్మ రక్షించి పరీక్షలు విజయం తోడున్నట్లుగా వాళ్ళ పక్షముకు ధైర్యం ఇవ్వండి. ఈ సహాయం దయచండి, ఆశ్రయించండి. అనేక స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం. రక్షించండి. తల్లిదండ్రులు అయ్యా దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రవాహముల కారులు దయచమని యేసు నామమున తండ్రి ఆమేన్. ప్రైజులండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక ఆమేన్.